ఆకాశం ఏనాటిదు అనురాగం ఆనాటిదే. ఎస్, ఎందుకు మీకు ఈ పాట వినిపించానో చెప్తాను. ఒకప్పుడు అంటే త్రేతాయుగంలో మంచి చెడు అనేవి సముద్రానికి అవతల ఇవతల ఉండేవి. ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మంచి చెడు అనేది ఒకే కుటుంబంలో, అంటే కౌరవులు పాండవులు. ఇప్పుడు కలియుగంలో మంచి చెడు ఒకే ఇంట్లో. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా ఎలా ఉండాలి, ఇలా ఉంటే అలా ఉంటుందా, వాళ్ళు కారు కొనుక్కున్నారు మనం కారు కొనుక్కోలేదు, ఇలా కంపారిజన్స్, కాన్ఫ్లిక్ట్స్, రకరకాల ప్రాబ్లమ్స్తో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒత్తిడికి గురవుతుంటాం, స్ట్రెస్. మరి ఆ స్ట్రెస్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలంటే, ఆ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా, ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలంటే అనురాగం, ప్రేమ, ఇవి రెండు కూడా లవింగ్, కేరింగ్, షేరింగ్, అంటే ఫ్యామిలీలో ఇవి ఉన్నట్లయితే చాలా అంత హ్యాపీస్ కదండి. అండ్ ఆ హ్యాపీస్ రావడానికి ఇంట్లో అంతా సంతోషంగా, అందరూ సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు తినే ఫుడ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో చేసే అమ్మ, భార్య తన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేసి పెడితే, ఎలాంటి బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోగలుగుతాము అన్న ఇంటి ఆవిడకి ఉన్న అనురాగం అనేది ఒత్తిడి, ఫ్యామిలీ మెంబర్స్కి ఒత్తిడి గురి కాకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదండి. సో వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఈరోజు కవీస్ కిచెన్లో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చింది కవీస్ కిచెన్. సో ఈరోజు నేను అరికెల జొన్న పిండితో ఉప్పిడి పిండి చేయడం ఎలాగో చూపిస్తాను. ఎస్, వచ్చేసేయండి. యా, నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. నేను స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆయిల్ వేడవుతుందండి. సో ఇక్కడ చూడండి, అరికెల జొన్నల ఉప్పిడి పిండి అని చెప్పాను కదా. సో మనకి అరికెలు ఇలా ఉంటాయి, కొడో మిల్లెట్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఎస్, మనం తాలింపు నూనె వేడైందండి, తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, సో చూడండి ఇక్కడ నేను ఉప్పిడి పిండికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర వేసేసాను కదా. సో ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. సో కాస్త మనం శనగపప్పు గోలిన తర్వాత, సో ఉప్పిడి పిండి చాలామందికి తెలియదండి. అంటే ఉప్మా, ఉప్పిడి పిండి ఒకటే అనుకుంటారు, బట్ ఉప్మా వేరు, ఉప్పిడి పిండి వేరు. నాకు చాలా ఇష్టం అండి ఉప్పిడి పిండి. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు బియ్యం పిండితోనే ఉప్పిడి పిండి తినేది. ఇప్పుడు మాత్రం మనకి అరికెల బెనిఫిట్స్ తెలిసిన తర్వాత నేను మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయిపోయాను కాబట్టి మిల్లెట్ పిండితోనే, ఎనీ మిల్లెట్స్ పిండితో మనం ఉప్పిడి పిండి చేసుకోవచ్చు. మనం ఒత్తిడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో కరివేపాకు ఇది వేస్తున్నాను. మనకి ఇంగ్రీడియంట్స్ గోలినాయి కదా. ఇప్పుడు నేను సుమారుగా, అంటే నేను 2 బౌల్స్ పిండి తీసుకున్నాను కాబట్టి 1 బౌల్ అన్ని సుమారుగా నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. నేను సాల్ట్ వేస్తున్నాను, హిమాలయన్ పింక్ సాల్ట్. మనం సైంధవ లవణం కానీ, రాక్ సాల్ట్ అంటే దొడ్డుప్పు అంటాం కదా, అది కానీ, బ్లాక్ సాల్ట్ కానీ, హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ ఇవి వాడుకోవాలండి. అయోడైజ్డ్ సాల్ట్ మనకి అవసరం లేదు. అంటే ఏదైనా అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడుకోవాలి, కానీ నార్మల్ పీపుల్ వాడాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ వాటర్ ఎసురు రావాలండి. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఒత్తిడికి గురి కాకుండా ఉండడం. మనిషి
పక్షిలాగా ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు, చేపలాగా సముద్రంలో ఈదగలుగుతున్నాడు. కానీ మనిషిలాగా భూమి మీద జీవించలేకపోతున్నాడు. ఎందుకంటే చాలా మనకు తెలుసు, అంటే ముందే చెప్తున్నాం కదా, కంపారిజన్. అందరితో మన చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కావచ్చు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం కావచ్చు, రిలేటివ్స్తో కంపేర్ చేసుకోవడం కావచ్చు. సో వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుతుంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్. సో వాటన్నింటినీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న అన్యోన్యత, అనురాగం, లవ్ అండ్ ఎఫెక్షన్, ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. సో నేనున్నాను అన్న భరోసా, మన వాళ్ళకి నేనున్నాను అన్న భరోసా ఒత్తిడికి గురి కాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం మనిషిలాగా జీవించడం నేర్చుకుంటే, నాకు ఒకటి కోట్ గుర్తొస్తుంది. చాలా వాట్సాప్లలో మనం చూస్తూ ఉంటాము కదా, అంటే మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి కదా. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. మనం మొబైల్ ఫోన్కి మంచి గ్లాస్ కవర్ వేపిస్తాము, వెనుక పౌచ్గా మంచి స్టాండర్డ్ పౌచ్ వేపిస్తాము. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోము కదా. అంటే మనకన్నా కూడా మనం గ్యాడ్జెట్స్కి ఎక్కువ వాల్యూ. మనం తినే ఫుడ్ ఎలాంటిదో గమనించుకోము, కానీ మన ఇంట్లో అన్నీ కొత్త అప్డేట్, అంటే ప్రతిదీ వర్షన్స్ మారుతున్నట్టుగా మొబైల్స్ కొనేసుకుంటున్నాం. ఇంట్లో మంచి లగ్జూరియస్, అంటే కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ కొనుక్కుంటున్నాం. 1 lakh ఫ్రిడ్జ్ కొని పెట్టుకుంటున్నాం, పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొని అందులో అన్నీ నింపుకుంటున్నాం. సో అంటే ఇలా మనం అవసరమే, నేను కాదనను, ఏదైనా మనకు అవసరానికి తగ్గట్టుగా ఉండాలి. కానీ సో మనం ఇంకొకరిని చూసి నేను అలా ఉండాలి అని అనుకోవడం మాత్రం మనకి ఒత్తిడిని కలుగచేస్తుందండి. సో మన ఉప్పిడి పిండి ఎసరు అంటాం కదా, దీన్ని మంచి బుడగలు వచ్చేంతవరకు, అంటే బాయిల్ అయ్యేంతవరకు మనం వెయిట్ చేయాలి. సో వచ్చేసింది ఎసరు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇది అరికెల పిండి మనం చూసాం కదా, ఇక్కడ అరికెలు ఇలా ఉంటాయి. సో ఎందుకు మరి మనం రైస్ నుంచి మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వాలి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అవసరం ఏంటి అసలు? రైస్కి బదులుగా మిల్లెట్స్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అంటే, మనం రైస్లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ టు మిల్లెట్స్లో 8 to 12% అనేది ఉంటుంది ఇందులో మిల్లెట్స్లో. సో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ 8 to 12% ఎక్కువగా ఉంటుంది. సో అరికెల పిండి వేసాను కదా, ఇప్పుడు జొన్న పిండి వేస్తున్నాను. మనం సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం. నేను కొలత మీకు గుర్తుంది కదా, 1 బౌల్ అరికెల పిండి, 1 బౌల్ జొన్న పిండి తీసుకున్నాను. 1:1 రేషియో తీసుకొని మనం తాలింపు పెట్టుకొని, చాలా సింపుల్ అండి. ఉప్మాకి తాలింపు పెట్టుకుంటాం కదా, అలా తాలింపు పెట్టుకొని మనం ఎసరు వచ్చాక పిండి పోసుకొని కలుపుకోవాలి. సో కొంతమందికి పిండి మెత్తగా అంటే నచ్చదు. సో సమ్టైమ్స్ నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇసురాయి ఉంది కదా, నాకు చాలా ఇష్టమైన పని అండి. సో ఇసురాయి హాలిడే వస్తే నేను మా వారు చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇసురాయిలో రవ్వ ఇసురుకోవడం చాలా ఇష్టమైన పని అండి. రియల్లీ మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. అంటే నేచర్కి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా మనం జీవించినప్పుడు ఆ స్ట్రెస్ అనేది, మనం మాట్లాడుకునే స్ట్రెస్ అనేది అస్సలు ఉండదండి. చాలా హ్యాపీగా, చాలా లైవ్లీగా కూడా ఉంటుందండి. అంటే జీవించడం అనేది ఒక కళ. లైఫ్ని ఎలాగో ఈడ్చుకొస్తున్నాము అన్నది కాదు, ఎలా జీవిస్తున్నాము, ఎంత ప్రకృతికి దగ్గరగా ఉండడం. మనం ఆకలి వేస్తుంది అంటే చలో తయారైపోదాం, రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఎంత హెల్తీగా ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ఎంత హెల్తీగా ఉంటుంది కదా. సో మన అరికెల జొన్న ఉప్పిడి పిండి రెడీ అవుతుంది.
సో ఉప్పుడు పిండి కొంచెం సేపు ఒక జస్ట్ 2 minutes మనం మూత పెట్టుకుందాం. యా, ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. నాకు ఆకలి వేస్తుంది. వేడి ఉప్పుడు పిండి తినేస్తాం మేమంతా. యా, సో ఒక 2 minutes మనం వెయిట్ చేద్దాం. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. అనురాగానికి ఒత్తిడికి చాలా సంబంధం ఉంది అని చెప్పాను కదా. సో ఇలా టేస్టీ రెసిపీస్ మీ అనురాగంతో, మీ ప్రేమతో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడిని దూరం చేయాలంటే స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్. కవీ ఈజ్ ద బెస్ట్. యా, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కవీస్ కిచెన్. యా, సో మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. వచ్చేసేయండి. సో చూసారా, ఉప్పుడు పిండి ఇలా పొడిగా చక్కగా అయిపోయిందండి. పొడిగా అంటే పిండితో ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు రవ్వతో కూడా చేసుకోవచ్చు. కాస్త మనం నేను ఇంకొక విషయం మర్చిపోయానండి. అరికెల్ని ఓవర్ నైట్ నానబెట్టి, అంటే జావ కాచుకోవడానికి ఎలా చేస్తామో అలాగే పిండి పట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టి తెల్లవారి ఆరబెట్టి దాన్ని బాగా పొడిగా అంటే ఎండిపోయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నాను, పొడిగా చేసి పెట్టుకున్నాను. డైలీ మార్నింగ్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి జావ చేస్తాను. సో మార్నింగ్ చేసి ఈవినింగ్ తాగుతాం. జావ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో నా ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో నాతో పాటుగా మీరు వచ్చేసేయండి. సో ఉప్పుడు పిండి టేస్ట్ చూసేయడానికి మీరు కవీస్ కిచెన్లో ఉన్నారు. అయ్యా, నేను చెప్తాను ఎలా ఉందో. సో చిన్నప్పుడు నాకు ఉప్పుడు పిండి అంటే చాలా, ఇప్పుడు కూడా అండి, చిన్నప్పుడు అనే కాదు, అమ్మమ్మ చాలా బాగా చేసేది. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏం టిఫిన్ కావాలి ఫస్ట్ అంటే ప్రయారిటీస్ చెప్పేవాళ్ళం. ఫస్ట్ డే ఉప్పుడు పిండి, సెకండ్ డే పబ్బియ్యం, ఇలా చాలా రకరకాల టిఫిన్స్ మా అమ్మమ్మ చాలా బాగా చేసి పెట్టేదండి. ఆవిడ ప్రేమ అంతా కూడా ఇందులో కలిపి పెట్టేది. అది అనురాగం. మనం మాట్లాడుకుంటున్న అనురాగం. మన్మరాళ్ళు వచ్చారు, మన్మళ్ళు వచ్చారు సెలవులకి అని హ్యాపీగా చేసి పెట్టేది. ఇయర్స్ చల్లారిందండి. నేను ఉప్పుడు పిండి టేస్ట్ చేస్తున్నాను. అరికెళ్ళ జొన్నల ఉప్పుడు పిండి. వావ్, చాలా బాగుంది. మా అమ్మమ్మ ఉప్పుడు పిండి కన్నా బాగుంది. అమ్మమ్మ నీకన్నా నేను బాగా నేర్చుకున్నాను ఉప్పుడు పిండి చేయడం. ఆసమ్, సూపర్. కవీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పాను కదా. సూపర్, వావ్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.